మనకి ఇది వచ్చేసి మొత్తం టిష్యూ పైన మేడం, ఇదంతా కూడా మనకి టిష్యూ పైన చూడొచ్చు. ఇది కూడా మనకి ఏంటి అని అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. వర్క్ అంతా కూడా మనకు గోటాపత్తి వర్క్ అంటాం కదా, దాని అవుట్లైన్ అంతా కూడా మనకు గోటాపత్తి వర్క్ లాగా కనిపిస్తుంది మనకి. ఇట్లా ఈ బర్డ్ డిజైన్ అంతా కూడా చాలా మంచి షైనింగ్ అయితే కనిపిస్తుంది. మీరు టిష్యూ కూడా చూడొచ్చు మేడం, చాలా అంటే చాలా స్మూత్ టిష్యూ, ప్యూర్ ది. ఇది మనకు నార్మల్ అయితే కాదండి. ఇలా ప్యూర్ టిష్యూ పైన మొత్తం ఆల్ ఓవర్ మనకు పైన కూడా బార్డర్ వస్తుంది, కిందంతా కూడా మంచి బార్డర్ తోటి అయితే కనిపిస్తుందండి. చాలా రిచ్ లుక్ ఉంటుంది, మంచి కాంట్రాస్ట్ కలర్ బార్డర్ అయితే వస్తుందండి. చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది, మంచి షైనింగ్ తోటి అయితే వస్తుంది. ఇది మనము శారీ లాగా కావాలన్నా శారీ లాగా, మనకు దుపట్టా లాగా, మనం ఎలా అయినా కూడా దీన్ని అయితే డ్రెస్ మనం ఒక లాంగ్ ఫ్రాకే కానీ కిడ్స్ కే కానీ ఎలాగైనా కూడా పేరప్ చేసుకోవచ్చు. సో మనకి పైన కూడా బార్డర్ ఉంది కాబట్టి ఇది ఎవరికైనా శారీ లాగా కూడా పేరప్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. మంచి హెవీ వర్క్ వచ్చింది కాబట్టి మంచి రిచ్ లుక్ అయితే కనిపిస్తుంది. శారీ లాగా చేసుకోవాలి అనుకుంటే దీనికి బ్లౌజ్ కూడా మీరు ఇక్కడే సెలెక్ట్ బ్లౌజ్ కూడా మనకి కావాల్సిన బ్లౌజ్ కూడా ఇక్కడే చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఇట్లా కూడా మనకు వర్క్ అంతా కూడా ఇలా ఎవరికైనా పిల్లలకి కావాలి అని అనుకున్నా మనము ఇలా కూడా పేరప్ చేసి ఒక మంచి లుక్ అయితే కనిపిస్తుంది. బ్లౌజ్ పర్ఫెక్ట్ గా అసలు చూడొచ్చు మేడం. ఇది కూడా మనకు అంతా కూడా థ్రెడ్ వీవింగ్ అండి. ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ పైన మనకి హ్యాండ్ పెయింట్ అయితే ఎలా వస్తుందో అలా వస్తుంది. ఇది కూడా మనకి ప్యూర్ టిష్యూ పైన వస్తుందండి. వర్క్ అంతా కూడా చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది మనకి, రెగ్యులర్ గా కాకుండా లుక్ అంతా కూడా కొంచెం డిఫరెంట్ గా. ఇదంతా కూడా చూడొచ్చు, ఒక మంచి ఒక పువ్వు పైన మనకి ఇలా బటర్ఫ్లైస్ ఎట్లా అయితే వస్తుందో ఆ డిజైన్ అంతా కూడా మనం దీని మీద అయితే చేయించడం జరిగింది. లాంగ్ ఫ్రాక్ కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చాలా డిఫరెంట్ లుక్ అయితే కనిపిస్తుందండి. ఇందులో కలర్స్ అయితే మాత్రం మనకి చాలా అంటే చాలా ఉన్నాయి. ఇదంతా కూడా మనకు టిష్యూ ఫ్యాబ్రిక్ కాబట్టి ఓన్లీ పేస్టల్ కలర్స్ మాత్రమే మనకు లుక్ అయితే బాగుంటుంది. సో దానికి తగ్గట్టుగా నేను ఓన్లీ పేస్టల్ కలర్స్ అయితే రెడీ చేయించామండి. ఇది కూడా మంచి బేబీ పింక్ పైన ఇలా మంచి డార్క్ మెజంతా పింక్, ఇట్లా పింక్ కలర్ తోటి అయితే దానికి కాంట్రాస్ట్ బార్డర్ అయితే తీసుకోవడం జరిగింది. చూడొచ్చు, చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది మనకు. ఇది ఎవరికైనా లెహంగాకి కావాలి అని అనుకున్నా కూడా ఇలా టిష్యూలోనే మళ్ళీ మనకి ఇలా దుపట్టా కూడా పేరప్ చేసుకోవచ్చు అండి. ఇలా కూడా మనకు ఒక మంచి రిచ్ లుక్ అయితే కనిపిస్తుంది, చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఇదంతా కూడా బూటా కూడా చూడొచ్చు, చాలా అంటే చాలా దగ్గర బూటా వస్తుంది. ఇదంతా కూడా మనకి జరీ బూటా ఇలా చూడొచ్చు, మీకు జరీ తోటి వస్తుంది. ఇదంతా కూడా బూటా అంతా కూడా జరీ తోటి వస్తుంది. చాలా అంటే జస్ట్ 1 ఇంచ్ కూడా గ్యాప్ లేదండి. చూడొచ్చు, 1 ఇంచ్ కంటే కూడా మనకు తక్కువ డిస్టెన్స్ లో బూటా అనేది వస్తుంది. సో ఫస్ట్ మనం ప్రైస్ ఒక దగ్గర తక్కువ ఉంది, ఒక దగ్గర ఎక్కువ ఉంది అంటే మనం ఫస్ట్ గమనించాల్సింది ఏంటి, డిఫరెన్స్ ఏంటి. ఇప్పుడు ఇదే ఉంది మేడం, ఇప్పుడు నేను 1 ఇంచ్ కంటే తక్కువ డిస్టెన్స్ లో బూటా పెట్టించాను. సో టిష్యూ ఫ్యాబ్రిక్ అనేసరికి బయట తక్కువ ఉంది, మన దగ్గర ఎక్కువ ఉంది అనేది కమెంట్స్ అయితే వస్తుంటాయి. బట్ మనది ఏంటి డిఫరెన్స్ అనేది కూడా ఒకసారి కస్టమర్ కూడా రీథింక్ చేసుకోవాలి. క్వాలిటీ ఉంటుంది, ప్లస్ డిజైనింగ్ ఉంటుంది, షైనింగ్ చూడొచ్చు, ఎవ్రీథింగ్ మనము చెక్ చేసుకోవచ్చు. ఒక మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ కావాలి అంటే మాత్రం మన దగ్గర మాత్రం రెడీగా ఉంటుంది మేడం. చూడొచ్చు, మనకి 1 ఇంచ్ కంటే కూడా తక్కువ డిస్టెన్స్ లో బూటా వచ్చింది. ఒక నెంబర్ ఆఫ్ బూటా మనకి దుపట్టాలో అయితే రావడం అయితే జరిగింది. సో దాన్ని బట్టే మనకు ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. ఇది లంగా ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి 1100 రూపీస్ పర్ మీటర్ అయితే పడుతుంది మేడం. 1100. ఓకే, మంచి వర్క్ వచ్చింది చూడండి, దాని నుంచి మంచి లుక్ అయితే కనిపిస్తుంది. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి మంచి సీ గ్రీన్ టైప్ లో ఉందండి. చాలా అంటే చాలా డిఫరెంట్ కలర్ ఉంది. దీనికి కూడా మనం ఇలా మనము ఇలా కూడా బ్లౌజే కానీ ఈవెన్ దుపట్టాయే కానీ మనం ఇలా పేరప్ చేసుకుంటే కూడా మంచి లుక్ అయితే వస్తుంది. ఇదంతా కూడా మగ్గం వర్క్ కర్దానా డిజైన్ అంతా కూడా ఇలా చేయించడం జరిగింది. ఎవరైనా ఇట్లా శారీ తీసుకొని ఇలా బ్లౌజ్ పేరప్ చేసుకున్నా కూడా చాలా రిచ్ లుక్ అయితే కనిపిస్తుంది. హ్యాండ్ మీద తెలుసు అందరికి మనం మగ్గం వర్క్ చేస్తామని చెప్పేసి. సో ఇది బ్లౌజెస్ కి కానీ దుపట్టాకి కానీ యూజ్ అవుతుంది అని చెప్పేసి మనం ఇలా మగ్గం డిజైన్ కూడా చేయించడం అయితే జరిగింది. ఇదంతా ఏంటంటే కొంచెం కస్టమర్ కి డిఫరెంట్ లుక్ రావాలి, రెగ్యులర్ గా అన్ని చోట్ల దొరికేది కాదు, కొంచెం డిఫరెంట్ ఉండాలి. యూనిక్ డిజైన్స్ కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం కొంచెం యూనిక్ గానే మన దగ్గర అయితే ఉంటుందండి. ఇలా కూడా మనం పేరప్ చేసుకోవచ్చు, చాలా అంటే చాలా రిచ్ లుక్ ఉంటుంది అలా కావాలి అనుకున్నా కూడా. ఇది కూడా చూడొచ్చు, ఇంకొక మంచి కలర్. ఇది కూడా దీనికి కూడా మనం ఇలా అయితే బ్లౌజే కానీ దుపట్టాకే కానీ మనకు ఇలా పేరప్ చేసుకున్నా కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. చూడొచ్చు, దేనికి అదే మంచి కాంబినేషన్ ఉంటుంది, డిఫరెంట్ కాంబినేషన్, రెగ్యులర్ గా కాదు. అసలు ఈ కలర్ నాకుంది, ఈ కలర్ నాకుంది అనే వాళ్ళకి మాత్రం ఇలాంటి కలర్స్ కొంచెం డిఫరెంట్ లుక్ అయితే తెస్తుంది. చూడొచ్చు, కలర్ కూడా మనకు కొంచెం డిఫరెంట్ కలర్ ఉంటుంది. కాంబినేషన్ చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా చాలా బాగా వచ్చింది. షైనింగ్ ఉంటుంది, ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగుంటుంది, ప్యూర్ ఉంటుంది.
అంతా కూడా మంచి షైనింగ్ తోటి లుక్ మాత్రం చాలా గ్రాండ్ గా ఉంటుంది. మనం ఇదంతా కూడా ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు తాన్లలోనే వస్తుంది మేడం. ఎవరికైనా ఇదే మనకు బ్లౌజ్ కి కావాలి, దుపట్టాకి కావాలి, ఈవెన్ శారీ లాగా పేరప్ చేసుకున్నా కూడా ఒక మంచి రిచ్ లుక్ అయితే కనిపిస్తుంది. చూడొచ్చు మనకి ఇందులో కూడా కలర్స్ అన్ని కూడా చాలా అంటే చాలా ఉన్నాయండి. ఎవరికైనా ఈ ఫ్యాబ్రిక్ నచ్చింది అంటే దాన్ని వాట్సాప్ చేయండి. ఇందులో ఉండే కలర్స్ కూడా మనము మీకు వాట్సాప్ లో అయితే రిప్లై అయితే ఉంటుంది. సో కలర్స్ అన్ని కూడా మీకు పెట్టేస్తాము. లేదు ఈ కాంబినేషన్ బాగుంది అంటే ఇది శారీ లాగా, ఇది బ్లౌజ్ లాగా పేరప్ చేసుకోవచ్చు. ఇది శారీ, ఇది బ్లౌజ్ లాగా కూడా చాలా బాగుంటుంది. మన ఇష్టము. ఇదంతా ఏంటి అంటే మనకు చాయిస్ ఎక్కువ ఉంది. సో మన ఇష్టం వచ్చినట్టు మనం డిజైనింగ్ అనేది చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి ఇలా పిస్తా గ్రీన్ అండి. ఇది కూడా చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా దేనికదే ఒక మంచి కాంబినేషన్స్ తోటి అయితే డిజైనింగ్ అంతా అయితే రావడం అయితే జరిగింది. చాలా రిచ్ లుక్ అయితే కనిపిస్తుంది. చాలా బాగుంది. ఇందులో వచ్చేసి మనకి ఇంకొక కలర్ గ్రీన్ కలర్, మంచి ఆఫ్ వైట్, చాలా బాగుంది. ఇప్పుడు ఇది బాగా ట్రెండింగ్ కూడా, చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉంది మేడం. ఇది కూడా మనము ఇలా కూడా మనం దీనికి దుపట్టా లాగా ఇలా పేరప్ చేసుకున్నా కూడా ఒక రిచ్ లుక్ అయితే కనిపిస్తుంది. చూడండి దుపట్టా ఎలా పడుతుంది కాస్ట్? ఇది వచ్చేసి మనకు తాన్లలోనే మేడం. ఇది మనకు ప్రైస్ వచ్చేసి 400 రూపీస్ పర్ మీటర్ పడుతుంది. చాలా కావాలి అని అనుకుంటే మన దగ్గర డైయింగ్ ఫెసిలిటీ కూడా ఉంది కదా మేడం. అవును, మనకు అలా అదంతా వద్దు అని అనుకుంటే ఇలా కూడా మనం తీసుకొని ఇదే సేమ్ బార్డర్ కలర్ లో మనం డై చేయించుకున్నాం అనుకోండి, మనకు సేమ్ కలర్ బార్డర్ అనేది మనకు రెడీగా అయితే దొరుకుతుంది. ఇది కూడా మీరు ప్రైస్ చూడొచ్చు. ఇది వచ్చేసి మనకు 1240 రూపీస్ పడుతుంది. ఇది శారీ లాగా తీసుకొని బ్లౌజ్ లాగా తీసుకున్నా చాలా బాగుంటుంది. మీరు దీన్ని శారీ కింద తీసుకుని దీన్ని బ్లౌజ్ కింద తీసుకున్నా సూపర్ ఉంటది. మనకు కావాల్సిన కలర్ డైయింగ్ కూడా చేసి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మన దగ్గర డైయింగ్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి. ఎలా తీసుకుంటారు చార్జెస్? డైయింగ్ వచ్చేసి మనకు ఒక దుపట్టా డై చేసామంటే 150 రూపీస్ తీసుకుంటాం. శారీ అయితే మాత్రం 300 రూపీస్ తీసుకుంటాం. ఓకే. సో మనకు ఒక 2-3 డేస్ టైం ఇచ్చామంటే డైయింగ్ కూడా చేసేసి ఇది మనకి స్టిచ్ అయ్యే లోపు మనకు దుపట్టా అయితే రెడీ అయిపోతుంది. అలా ఉంటుంది. సో ఏదైనా మనకు కస్టమర్ కి ఈజీగా మనకు అయిపోయేటట్టుగా ఉంటుంది మన దగ్గర. కస్టమర్ జస్ట్ వాకింగ్ చేసి విజిట్ చేశారు అంటే మీకు రెడీగా వేసుకునేలాగా రెడీ చేసి ఇచ్చేస్తారండి. ఇలా ఈ కలర్ కూడా చూడొచ్చు మేడం. కొంచెం డిఫరెంట్ కలర్. ఇది కూడా మనకి రెగ్యులర్ కలర్ కాకుండా మనకు చాలా డిఫరెంట్ గా ఉంది కలర్ కూడా. చూడొచ్చు చాలా బాగుంది. డిఫరెంట్ కలర్స్ అయితే మనకి టిష్యూలో అయితే చాలా మంచి కలర్స్ ఉన్నాయండి. దేనికి అదే కలర్స్ మంచి రిచ్ లుక్ అయితే కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. సో వీటి లెహంగాస్, లాంగ్ ఫ్రాక్స్ ఏది కావాలన్నా కిడ్స్ కి కూడా చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ లుక్ ఉంటుంది కాబట్టి సో కిడ్స్ కే గానీ పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా బాగుంటుంది. ఒక మంచి బ్రైడల్ లెహంగా కావాలి అని అనుకుంటే కూడా మనము ఇలా పేరప్ చేసుకోవచ్చు. దీనికి కూడా మనం ఇంకొకటి కూడా చూపిస్తాను మేడం. దీనికి కూడా ఇలా కూడా పేరప్ చేసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనేది మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉంటుంది. నేను వీడియోలో అయితే అన్ని అయితే చూపించలేను. సో వీడియోలో అన్ని చూపించలేను. మీకు ఏదైనా నచ్చింది ఇందులో ఫ్యాబ్రిక్ అంటే కలర్స్ మీకు సెండ్ చేయమంటే మాత్రం కలర్స్ ఇప్పుడు ఇదే ఉంది ఫ్యాబ్రిక్, ఒక కస్టమర్ కి ఇది నచ్చింది, ఇందులో కలర్స్ కావాలి అంటే కూడా మనం వాట్సాప్ చేస్తాం. మనకి ఇక్కడ కనిపిస్తున్నాయండి ఆల్రెడీ కలర్స్. సో ఇన్ని కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట. వీడియో కాల్ చేసి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లా కూడా ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇట్లా వాట్సాప్ తీసుకొని మాకు ఇందులో కలర్స్ పెట్టండి అంటే మాత్రం అట్లా సెండ్ చేస్తాము. టైం కుదరక వీళ్ళు రిప్లై ఇవ్వలేకపోతున్నారండి. కమెంట్స్ వస్తున్నాయి మాకేం రిప్లై ఇవ్వట్లేదు అని. టైం చూసుకొని డెఫినెట్ గా రిప్లై అయితే వస్తుందండి. కొంచెం టైం పడొచ్చు అప్పుడప్పుడు. మంచి కలర్ కాంబినేషన్. ఇది కూడా మనకి కట్ వర్క్ వచ్చింది. ఇది కూడా మనం శారీ లాగా పేరప్ చేసుకోవచ్చు మేడం. మనకు ఎనీ ఫ్యాబ్రిక్ మనకు శారీ లెంత్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకు శారీ లెంత్ ఉంటుంది. సో అందులో అయితే డౌట్ ఏం అవసరం లేదు. ఇలా కలర్స్ అన్ని కూడా దేనికి అదే మంచి కాంబినేషన్స్ తోటి అయితే ఉన్నాయండి. చూడొచ్చు ఇది కూడా మంచి బ్రిక్ రెడ్ కాంబినేషన్ తోటి అయితే ఇది కూడా వచ్చింది. ఓకే, దేనికి అదే కలర్ కాంబినేషన్స్ అయితే మంచిగా ఉన్నాయి. డిఫరెంట్ యూనిక్ డిజైన్స్ కొంచెం డిఫరెంట్ కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం కాంబినేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇందులో మనకి ఇంకొక కలర్ వచ్చేసి ఇది ఒక కలర్ చాలా బాగుంది. ఈ కలర్ కూడా యూనిక్ ఉంది. కలర్ అండ్ షైన్ బాగా తెలుస్తుంది. కలర్ కూడా మంచి షైన్ తెలుస్తుంది. చాలా బాగుంది.
పెళ్లిల సీజన్ కాబట్టి డెఫినెట్ గా మీ అందరికి బయట స్టిచ్చింగ్ కూడా టైం కి ఇవ్వరండి. బట్ ఇక్కడ మనం వచ్చామంటే ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు, స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. సో బయట ఫ్యాబ్రిక్స్ తీసుకొని వచ్చినా కూడా ఇక్కడ స్టిచ్చింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేస్తాం మేడం. బయట ఫ్యాబ్రిక్ అంటే మాత్రం నాకు కొంచెం టైం ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే డెఫినెట్ గా ఎవరైనా మన దగ్గర ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇస్తాం కదా, మీ దగ్గరనే తీసుకున్నాము కొంచెం తొందరగా చేసి ఇవ్వండి అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. సో బయట ఫ్యాబ్రిక్ కూడా స్టిచ్ చెయ్యము అనేది లేదు, బట్ కొంతమంది పెళ్లిళ్ళ కోసం సారీస్ అవి ఇవి పర్చేస్ చేసుకొని అవే సారీస్ కట్ చేసుకొని అట్లా కూడా చేస్తాం మేడం. అట్లా కూడా డిజైన్ కానీ స్టిచ్చింగ్ అట్లా కూడా మనకు ఏం లేదు, కొంచెం టైం. ఇప్పుడు ఇది ఒక 5 days టైం ఇచ్చిర్రు అంటే అది ఒక 10-15 days టైం ఇచ్చిర్రు అనుకోండి, దాన్ని కూడా మనం అయితే రెడీ అయితే చేస్తాము. ఏదైనా ఒకటి మేడం, కొంచెం ముందు ప్లాన్ చేసుకుంటే మనకు అన్ని తొందరగా అయితే ఉంటుంది. అది కొంచెం తొందరగా అయితే ప్లాన్ చేసుకోవచ్చు.